నమస్తే అండి అందరికీ. బోరుగడ్డ అనిల్ కుమార్ గారు ఈరోజు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన ఏం చేయాలని దిక్కు చూచని పరిస్థితిలో ఉన్నాను, దయచేసి నన్ను కాపాడండి మహాప్రభు అని వైసీపీ అధినాయకుడికి సమాచారం ఇస్తున్నారా, వైఎస్ఆర్ పార్టీకి క్యాడర్కి మొరపెట్టుకుంటున్నాడా అని అభిప్రాయపడుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈరోజు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ, నేను దళితుని కాబట్టే నన్ను హింసిస్తున్నారు, దళితుని కాబట్టే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, నేను దళితుని కాబట్టే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడారు, మీకు ఏ విధంగా గత గవర్నమెంట్లో మాట్లాడారు అన్నదానికి ఇవాళ మేమే కొత్తగా చర్చించడం అవసరం లేదు. బోరుగడ్డ గారు, నీతో పాటు వల్లభనేని వంశీ గారు వచ్చాడు, పోసాని కృష్ణమురళి వచ్చారు. వాళ్ళెవరూ కూడా ఇద్దరు దళితులు కాదు కదా, పైగా ముఖ్యమంత్రి సామాజిక వర్గం చెందిన వ్యక్తులు. వాళ్ళు కూడా ఇలాగే ప్రవచనాలు చెప్పాయి కదా, మీతో పాటు మీకు తోడుగా వచ్చింది. అది తెలిసి కూడా మీరు కొత్తగా నేను దళితుడిని కాబట్టే నాకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అంటున్నాం. పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ దళిత బిడ్డలు కాదు కదా. మరి ఎందుకు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు, మీరు మాట్లాడిన దానికే కదా ఈరోజు జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే మంచి సూత్రాలు వెల్లడిస్తున్నారే, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కొంచెం హుందాగా ప్రవర్తించినట్టయితే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మీ కన్న తల్లి అని 16 సార్లు ప్రస్తావించారు. మా అమ్మగారికి ఇలా ఆరోగ్యం బాగాలేదు, నా కన్న తల్లికని ప్రస్తావించారు మీరు. మంచిదే, అట్లాంటి సమయంలో ఏ కొడుకైనా పక్కన లేకపోతే ఏ తల్లి అయినా బాధపడుతుంది. అట్లాంటి మీరు ఈరోజు ఈ పరిస్థితికి గల కారణం, ఆ రోజు మీరు వైసీపీకి ఏదో మనం ఫేవర్గా ఉంటాను, నా వల్ల ఉపయోగపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి జరిగిద్ది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ కూడా వాళ్ళని చూసుకున్న వాళ్ళని అభిప్రాయంతోనే కదా మీరు ఆ రోజు రెచ్చిపోయి మాట్లాడింది. ఇవాళకి కూడా మీరు బుద్ధి జ్ఞానం తీసుకొచ్చుకోకపోగా నాకు తండ్రి దైవం అని అన్న ఈరోజు నీకు ఈ దుస్థితికి కారణమే వైఎస్ఆర్ పార్టీ అని నువ్వు గ్రహించలేకపోవడం. నీకేదైతే నువ్వు వల్గర్గా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావో ఆ రోజు నిన్ను ఖండించినట్లయితే నీకు ఈరోజు దుస్థితి వచ్చేది కాదు. పోసాని కృష్ణమురళికి కూడా ఈ గతి పట్టేది కాదు. మిమ్మల్ని కేవలం ఒక పావుగానే వాడుకున్నారు. అది తెలుసుకోలేని మీరు, నీకు అన్యాయం జరిగేతలకే నేను దళితుడు అని గుర్తొచ్చావు. నువ్వు దళితుడు అయిన సంగతి నెల్లూరులో ఉన్నటువంటి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి కారు గేడ్చుకొస్తాను అన్న సంగతి తెలిసి అన్నప్పుడు నీకు గుర్తులేదా నేను దళితుడిని అని? ఎందుకు ఈ విధంగా బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడి ఇష్టానురీతిగా మాట్లాడి ఏదో ఇంకా రేపటి రోజున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వస్తే నాకు మొదట అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నావా? ఇప్పటికి కూడా అసలు నీ యొక్క పతనానికి కారణమే వైఎస్ఆర్ పార్టీ అయినప్పటికీ నువ్వు అది తెలుసుకోకపోగా ఇంకా తిరిగి మాట్లాడుతున్నావు అంటే ఎంతో హాస్యాస్పదంగా ఉంది.